కౌశిక్ గారితో మాట్లాడదాం. విన్నారు కదా ఈరోజు తను చెప్పింది చాలా చక్కగా వివరించారు. ఎందుకంటే ఆమె చాలా కృషి కూడా చేశారు వీటికి సంబంధించి. దాదాపు కేవలం జంట రిజర్వాయర్లని ఆక్రమించుకొని ఏ ఫామ్ హౌస్లో లేదంటే క్రికెట్ గ్రౌండ్లో లేదంటే విలాసమైన బంగ్లాలు ఆ కిందకు వస్తే హై రైజ్ టవర్స్ ఆ 100 మంది కోసమో 150 మంది ఆ సంపన్నుల కోసం ఈరోజు హైదరాబాద్ నగరాన్ని మొత్తం కూడా ముంచేశారు అని అనేది లబ్నా సరవత్ గారు అంటున్నారు. ఏంటి దాని మీద మీ మేడం? ఒకటి కాదు రెండు కాదు, భారతదేశం ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన దేశాల్లో భారతదేశం నెంబర్ 3. నెంబర్ 1 బంగ్లాదేశ్ ఉంటే నెంబర్ 2 పాకిస్తాన్, నెంబర్ 3 ఇండియా. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఏదైతే ఉందో కాలుష్యం కావచ్చు, అదేవిధంగా ఏదైనా కూడా చూసినట్టు. అదే కాకుండా రీసెంట్గా కొన్ని సర్వేలు కూడా చూసినప్పుడు ప్రధానంగా భారతదేశం మొత్తం అర్బనైజ్ దిశగా ప్రయాణిస్తూ ఉంది. కానీ అంటే అసలు ఈ విపత్తు ఈ రోజు వచ్చింది చాదర్ఘాట్లోనో పురాణ ఈ అమాయక జనం అంతా కూడా మునిగిపోవడానికి ఆ 150 మందో 200 మందో వాళ్ళ స్వార్థము, వాళ్ళ కోసం ఆ ఫుల్ ట్యాంక్ లెవెల్ అనేది FTL అనేది తగ్గిపోయి మొత్తం కూడా ఆ జంట జలాశయాలు కుచించుకుపోయి అక్కడి నుంచి వాటర్ రిలీజ్ చేసి ఈరోజు వేల మందిని చివరికి హైదరాబాద్ ప్రైడ్ గా ఉండే CBS ని కూడా ముంచేశారని అనేది ఆరోపణలు. ఏంటి దీని మేడం? దానికి కారణం ఎవరు? మేము మూసిని పునర్జీవింపజేస్తామని చెప్తే కిషన్ రెడ్డి గారిపై నైట్ నిద్రలు చేసి, ఇప్పుడు నైట్ నిద్రలు చేయాలి కదా. ఇప్పుడు మీరు గంగానది ప్రక్షాళన చేసుకురు, యమునానది ప్రక్షాళన చేసుకురు, సబర్మతి రివర్ని ప్రక్షాళన చేసుకురు, మేము మూసిని పునరుజ్జీవింపజేసుకుంటాం, ఇన్ని పైసలు ఇవ్వండి, DPLకు అనుమతి ఇవ్వండి అని చెప్తే ఒక్క అనా పైసా కూడా ఇవ్వలే భారతీయ జనతా పార్టీ. కిషన్ రెడ్డి గారు దాన్ని అడ్డుకునే ప్రయత్నం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. మేము ప్రధానంగా సిటీల ద్వారా జీడిపిలో ఆదాయం గణనీయంగా రావడంతో దేశంలో రియల్ ఎస్టేట్ మయం కావడంతో ప్రధానంగా సమస్య ఎదురవుతుంది. ప్రపంచమంతా అర్బనైజేషన్ వైపు వెళ్తుంది. ఇలా వెళ్ళట్లేదు కదా. అదే కాదు, ఇక్కడే కాదు, పేద ప్రజల్ని ముంచేసి వెళ్ళట్లేదు కదా. మీరు చూసి ఇక్కడే కాదు, ఇది హిమాచల్ ప్రదేశ్ లో 3 నెలల్లో 80 రోజుల పాటు భారీ వర్షాలు కురిసినాయట. నేను రీసెంట్ గా ఈరోజు ఏదో ఆర్టికల్ చూసిన. అదే కాకుండా ఇక్కడ పంజాబ్ లో కూడా ఇప్పుడు కాదండి, మనకి ఈ లెక్కలు కాదు. ఒక ఆరోపణ ప్రధానంగా ఏంటంటే వికారాబాద్ జిల్లా మూసి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ రెడ్ అలర్ట్ అక్కడ ప్రకటించారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన అక్కడి నుంచి వాటర్ వస్తాయి అని తెలుసు. వచ్చిన వాటర్ జంట జలాశయాలకు వస్తాయి, అక్కడి నుంచి ఇక్కడికి వస్తాయి. కనీసం సిటీని అలర్ట్ చేయడంలో మెట్రో వాటర్ బోర్డు విఫలమైంది అనేది ఒకటి. తర్వాత జంట జలాశయాల FTL అంత కుదించినా గానీ వాటిని ముందు ఖాళీ చేయకుండా ఇక్కడ ఈ చాదరఘాటు ఇక్కడ పేద ప్రజల మీద పడేదేంటి, ముందు వాళ్ళని కదా ఖాళీ చేయాల్సింది అనేది ఇక్కడ. మేడం, తిలాపాపం తలా పిడికడు, ఇది ఒక్కరోజు ఏర్పడేది కాదు, ఒక్కరోజు పోయేది కూడా కాదు. అందరు కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమాలు. ఎందుకంటే చెరువుల దగ్గరికి FTL బఫర్ దగ్గర మనమే పోయి ఇల్లు కట్టుకున్న తర్వాత వాటర్ దగ్గరికి మనమే పోయినాం. అవును, మన దగ్గర వాటర్ రావట్లేదు, వాటర్ దగ్గర మనమే పోయి వాటర్ని డిస్టర్బ్ చేయడం తోటి నీరు పళ్ళ మెరగని అన్నట్టు కిందికే వస్తుంది మేడం. దాంతో పాటు ప్రధానంగా సమస్య వస్తూ ఉంది. అదేగా కుండపోత వర్షం మీరు చూస్తే కామారిలో 50 సెంటీమీటర్ల వర్షం పడ్డది ఒకే రోజు. కాబట్టి ఇవన్నీ ఒకేసారి 50 సెంటీమీటర్లు పడ్డప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి. అదేకాక హైదరాబాద్ లో దాదాపు మీరు చూస్తా ఉన్నారు చాలా రోజుల పాటు నుంచి కంటిన్యూగా వర్షాలు. ఇది ఒక హైదరాబాద్ లోనో లేదు పంజాబ్ లోనో హిమాచల్ ప్రదేశ్ లో కాదు మేడం. ఇదంతా కూడా ఉంది. వారు చెప్పినట్లుగా మన లబ్నా గారు గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద కృషి చేశారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎంపీగా ఆయన ప్రస్తావించారు. అన్నీ చేసి ఆర్భాటంగా వీటన్నింటినీ కూడా మేము మొత్తం క్లియర్ చేసుకుంటా వస్తాము, మూసీ నదిని మళ్ళీ పునర్జీవింపజేస్తాము అని చెప్తూ దానికి సంబంధించి ఎంతో అధ్యయనాలు సపరేట్ బోర్డు అన్ని ఇచ్చి మళ్ళీ ఎందుకు సడన్ గా గమ్ముగయ్యారు? లాస్ట్ కి జనం మునిగిపోయారు కదా. మేము గమ్ము ఏం కాలే మేడం. 93 ఎకరాలకు సంబంధించి రక్షణ శాఖకు సంబంధించిన భూములు అడిగినాం. ఎందుకంటే అక్కడ రక్షణ శాఖకు సంబంధించిన భూములు ఇచ్చినట్లయితే అక్కడ సంబంధించిన స్టోరేజ్ కావచ్చు, అదే కాకుండా పార్కింగ్ సమస్యలు కావచ్చు, ఇంకా రకరకాల ఉన్న ఇష్యూస్ అని కూడా సార్ట్ అవుట్ అయితే చెప్తే అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆ భూములకు సంబంధించి క్లియరెన్స్ ఇవ్వలేదు. అదే కాకుండా మూసీ నది సంబంధించి కొంత సాయం చేయండి కేంద్రం అని చెప్పేసి కేంద్రం రిజర్వాయర్ల దగ్గర ఖాళీ చేయించాలి కదా మేడం. ఒకటి ఇప్పుడు చేసుకునే పోతున్నాయి కదా, హైదరాబాద్ రూపంలో కావచ్చు మూసీని పునరుజ్జీవం చేస్తా అని చెప్తే రకరకాలుగా BRS పార్టీ భారతీయ. అరే KTR గారు పిరంగి నాల మీద డిస్టర్బ్ చేసి ఏకంగా తన ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు పిరంగి నాలలో. అదే కాకుండా మీరు చూస్తా ఉన్నారు హైదరాబాద్ లో త్రిపురంజీలో 2 లక్షల ఎకరాలు ఉంటుంది. 2 లక్షల ఎకరాలకు సంబంధించి BRS ప్రభుత్వంలో ఏకంగా రెసిడెన్షియల్ మార్చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు జీవోలు ఇచ్చిపోయారు. ఇప్పుడు ఆ జీవోల విషయంలో ముందుకు పోలేం, వెనక పోలేం. గ్రీన్ ట్రిబ్యునల్ రకరకాల సమస్యలు, మొత్తం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ వస్తున్న సమస్య.
కాబట్టి 2 లక్షల ఎకరాలు అంటే 2 లక్షల ఎకరాలు ఓన్లీ హైదరాబాద్ సంబంధించినటువంటి గ్రీనరీ కావచ్చు, గతంలో వాటర్ హిమాయత్ సాగర్ కావచ్చు, గండిపేటకు సంబంధించినటువంటి వాటర్ డిస్టర్బెన్స్ అయిద్దని చెప్పేసి ఆనాడు గ్రీన్ ట్రిబ్యునల్లో త్రిభువన్ పెట్టిన పరిస్థితి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత త్రిభువన్ ఎత్తేసి అవన్నీ డిస్టర్బ్ చేయడం. అదే కాకుండా హైదరాబాద్ 2000 చెరువులు ఉంటాయి, ఈరోజు 400 చెరువులు మాత్రం ఉన్న పరిస్థితి. అంటే 1600 చెరువులు హైదరాబాద్ లో మాయమైన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి రకరకాల వేళల్లో రకరకాలుగా మూసీలకు వచ్చేటువంటి లింక్స్ కావచ్చు, వికారాబాద్ నుంచి వచ్చే లింక్స్ కావచ్చు, ఇమేసా గడ్డిపేట సంబంధించిన లింక్స్ కావచ్చు, అదేవిధంగా ట్యాంక్ బండ్ సంబంధించిన లింక్స్ కావచ్చు, రకరకాల చెరువులకు సంబంధించిన లింక్స్ అని క్లోజ్ కావడం, ఆ ప్లేస్లలో ఐరేజ్ టవర్స్ రావడం, అదే కాకుండా ఆ ప్లేస్లను కూడా క్లోజ్ చేసి అక్కడ ఇల్లు కట్టడంతో ప్రధానంగా సమస్య ఎదురైన మాట వాస్తవం. కాబట్టి ఎందుకంటే ఈసారి వచ్చినట్టు వర్షాలు గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1-2 సందర్భాల్లో మాత్రం వచ్చింది. ఎందుకంటే వరంగల్ ఒకసారి వచ్చింది, తర్వాత హైదరాబాద్ ఒకసారి వచ్చిన పరిస్థితి. ఎందుకంటే 2000 కార్పొరేషన్ ఎలక్షన్ల ముందు వచ్చిన పరిస్థితి. తర్వాత మొదటిసారి ఇప్పుడు మూసీ సంబంధించినటువంటి ఏకంగా చాదరగఢ్ కావచ్చు, అవన్నీ కూడా సమస్యలు వచ్చిన మాట వాస్తవం. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు రావద్దు, ప్రకృతి అంతా కూడా ఖచ్చితంగా కాపాడబడాలి. హైదరాబాద్ రాక్స్ లేక్స్ కాపాడితే తప్ప హైదరాబాద్ ని మనం ఉన్నాయి అసలు రాక్స్ లేక్స్ మీరు కాపాడడానికి ఎక్కడ ఉన్నాయి? ఈ మధ్యకాలం మీరు చూస్తాం 30,000 కోట్లకు సంబంధించిన భూములని కూడా హైడ్రా కాపాడినమాట వస్తుంది. రీసెంట్ గా 15,000 కోట్లకు సంబంధించి ఏకంగా కుద్బులాపూర్ లో అదే స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కాపాడుతూ ఉన్నారు. దాదాపు చెరువులు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, నాలాలను రక్షించే ప్రయత్నంలో భాగంగా హైడ్రా పోతా ఉంది. కాకపోతే హైడ్రాలాంటి వ్యవస్థ ఉండాలని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంత్రులు కోరుతా ఉన్నారు. కాకపోతే అదే కాక రీసెంట్ గా కొండ సురేఖ గారు కూడా ఏకంగా దేవాలయాలకు సంబంధించిన భూములను కూడా హైడ్రాకు అప్పచెప్పే ప్రయత్నంలో భాగం. కాబట్టి ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఇక రూపాంతరం చెంది కూడా పోతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా హైడ్రా లాంటి వ్యవస్థ పూర్తి స్థాయిలో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ రాక్స్ లేక్స్ కాపాడుకోవాలి. అదే కాక తెలంగాణ రాష్ట్రంలో అన్ని చెరువులను నాలను కాపాడుకునే సమస్య పరిష్కారం అయింది. ఎందుకంటే కామారెడ్డి లాంటి చిన్న సిటీలో కూడా 50 సెంటీమీటర్ డిగ్రీ వస్తే మొత్తం ఏకంగా కాలనీలు మొత్తం నీటిలో మునిగిపోయిన మన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా హెచ్ఎండిఏ కావచ్చు, మున్సిపల్ శాఖలు కావచ్చు, ఇరిగేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లు కావచ్చు, అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఎఫ్టీఎల్ను బఫర్ను రక్షిస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. అదే కాకుండా వాటర్ దగ్గర పోయి మనం ఇల్లు కట్టుకునేది ప్రధాన సమస్య ఏర్పడే అవకాశం ఉంది. అదే కాకుండా హైడ్రా రూపంలో ఇవన్నీ తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఏకంగా ఎట్లా పేద వర్గాల సమయం ఇల్లు తీసేస్తారని చెప్పి పెద్ద ఎత్తున గలాడి చెప్పారు. నాగార్జున గారి సంబంధించి ఎన్కన్వెన్స్ తీసేసినప్పుడు అప్పుడు కామనే ఉన్నారు. మిగతా సందర్భంలోకి వస్తే రాజకీయం చేసే ప్రయత్నం. నేను మొన్న కుబ్దులాపూర్ దాన్ని కూడా కలకుండా కవిత అక్కడ పోయి నేను బుల్లోదకి అడ్డుపడతాని చెప్పే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ భూములు కావచ్చు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఇవన్నీ కాపాడకపోతే భవిష్యత్తు చాలా అంధకారం. ఎందుకంటే ఉత్తరాఖండ్ మనం చూసినాం. ఎందుకంటే ఉత్తరాఖండ్ లో ఏకంగా వర్షాలు, ఎందుకంటే గర్భంలో బఫర్ జోన్లలో అక్కడ కన్స్ట్రక్షన్ చేయడంతో ప్రధానంగా సమస్య వస్తుందని చెప్పి పర్యావరణ ప్రేమికులు చెప్తే వినకుండా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే ఏకంగా అదే కేదార్నాథ్ కావచ్చు, బద్రీనాథ్ సంబంధించి ఏకంగా 1000 మంది చనిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో 70 రోజుల సంది 200 సెంటీమీటర్ల వరకు వర్షం కూడా కురిసినట్టు పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పంజాబ్ లో అదే జరిగింది, ఉత్తరప్రదేశ్ అదే జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో వివిధంగా వర్షాలు పడతా ఉన్నాయి. మొన్న ఢిల్లీలో యమునా నది సంబంధించి కూడా విపరీతంగా వరదలు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఖచ్చితంగా మూసిని పూర్తి చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రకృతిని మనం కాపాడకపోతే ప్రకృతి మన మీద విలయతాండం చేసినప్పుడు మొత్తం మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం. కాబట్టి అందరూ ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైట్. శ్రీనివాస్ గారు, తాడూరి శ్రీనివాస్ గారు ఎస్, ఒకటి ఈరోజు చూసాం కదా ఎలా ఉందో హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉందో. కరెక్ట్ గా ఈ రోజు ఎవరైతే మునిగారో, ఎక్కడైతే నీళ్లు వచ్చినాయో, ఎవరు నీళ్ల మధ్యలో చివరికి నీళ్లలో మెర్జ్ అయ్యే పరిస్థితి ఎవరి జీవితాలు అయితే వచ్చినాయో అవన్నీ కూడా వాళ్ళందరినీ రీలొకేట్ చేసి అవన్నీ ఖాళీ చేయించాలని ఆ రోజు ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ప్రయత్నించినప్పుడు బీజేపీ నాయకులే వెళ్ళి అక్కడే మేము నిద్రపోతాము ఎలా తీస్తారు అని చెప్పి ఆ రోజు ఈటెల రాజేందర్ గారు కానీ, కిషన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ వెళ్ళి అడ్డుపడలేదా? ఈ రోజు ఈ విలయం అంతా దానికి కారణం కాదంటారా? మేము ఆ రోజు అన్నది ఏంటి మేడం, మేము నిద్ర చేసింది ఏంటంటే బీద ప్రజానీకానికి ఆల్టర్నేటివ్ మెకానిజం, ఇల్లు కేటాయించండి, సోషల్ ఇంపాక్ట్ ఉంటుంది, అక్కడ వాళ్ళ యొక్క బ్రతుకుదెరువు ఉంటుంది, వాటిని ఏ రకంగా చేస్తారు, వాళ్ళ స్కూలింగ్ సిస్టమ్ ఉంటుంది, ఎక్కడ పిల్లల్ని వేసుకోవాలి, అవన్నీ కూడా మెకానిజం చేసి చెయ్యండి అని చెప్పినాం. కానీ మేము హైడ్రాకు వద్దని చెప్పలేదు కదా, మూసీని మేము ప్రక్షాళన చేయొద్దని చెప్పలేదు కదా. స్టిల్ మేము మా లైన్ పార్టీ మూసి ప్రక్షాళన జరగాలి, బట్ పేదల్ని కొద్దిగా డీలొకేట్ చేసేటప్పుడు మనం జాగ్రత్తగా చేయాలని చెప్పినాం. అది తప్ప మేడం? మానవ ఎవరైనా మనం మాట్లాడాల్సింది అదే కదా. రెండోది మేము అన్నదేంటి, ఓవైసీ కాలేజీకి ఏమో పిల్లలు స్కూళ్ళు నడుస్తున్నాయి, హాలిడేస్ లో గుల్లగొడతామన్నారు.
హాలిడేస్ వచ్చినాయి, మళ్ళీ అడ్మిషన్స్ అయిపోయినాయి, మళ్ళీ మిడ్ ఆఫ్ ది టెన్యూర్ లో ఉన్నాం. అక్కడనేమో పోరు. అంటే బీద ప్రజల యొక్క పిల్లలు స్కూల్ ఉండయా మేడం? ఇక్కడ గుడిసెలు రేకుల రూమ్లలో ఉండేటోళ్ళకి స్కూల్ ఉండయా? వాళ్ళకి మాత్రం స్కూల్ ఉన్నప్పుడు ఆగం పుస్తకాలు దిక్కు ఇవో దిక్కు పడేసినప్పుడు మరి కిషన్ రెడ్డి గారు పోరా? అడగొద్దా? బాధ్యత లేదా మాకు? డెఫినెట్ గా పోతాం. రెండోది, ఈ రోజు ఒక వాస్తవం, మూసీ నదికి వరదలు వచ్చినాయి. అక్కడెక్కడో పాకిస్తాన్ మునిగిపోతుంది అంటేనే ఇండియా అలర్ట్ చేసింది. ఇంత శత్రు లాగా ఉన్నటువంటి దేశానికి కూడా ఒక మానవత్వంతో మీకు నది పొంగొస్తుందా అక్కడికి వెళ్ళి మీరు జాగ్రత్త పడండి అని చెప్పి. సో ఇక్కడ మరి ఈ రోజు ఇన్ని వర్షాలు ఉన్నాయి, 3 రోజుల కిందనే అలర్ట్ పెట్టినారు. మరి నదీ పరివాహక ప్రాంతంలో ఏమన్నా అలర్ట్ చేసినారు? చెప్పండి. మీకేమన్నా యాడ్స్ ఇచ్చినారు? ఉట్టప్పుడు ఇస్తారు కదా రంగుల రాట్నంగా, ఇలా చెప్తా ఉంటారు కదా మంత్రులు. మరి ఈ రోజు ఎక్కడ పోయినారు మంత్రులు తిరగడానికి? గతంలో గాని ఇప్పుడు గాని ఐఏఎస్లు తిరగడానికి హెలికాప్టర్లు వాడుకొని ఆ బిల్లులు గుదిబండలే రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా గత ప్రభుత్వం చేసింది. ఈ 2 ఏళ్లలో వీళ్ళు కూడా హెలికాప్టర్లలో తిరిగారు. మరి ఇవాళ హెలికాప్టర్లు కనిపిస్తలేవు పేద ప్రజల్ని కాపాడడానికి. వాళ్ళ ప్రాణాలు కావా? మీరు ఎక్కడ అర్జెన్సీ లేనప్పుడు వాడుకుంటారు వసతులన్నీ కూడా. ఇవాళ పేద ప్రజలకు ఈ వసతులు ఉపయోగపడాయా? ఇప్పుడు కరువైపోయినాయా? మూడో విషయం, నది డెఫినెట్ గా కౌశిక్ గారు అన్న దాంట్లో ఏంటంటే 111 జీవో నిజంగా కూడా దాన్ని ఎత్తివేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. బీరాజ్ ప్రభుత్వం అక్కడ భూములు ఉన్నాయి, వారి నాయకులు ఉన్నారు, అవన్నీ కొని రెసిడెన్షియల్ జోన్ గా మార్చి కట్టడాలు వస్తా ఉన్నాయి. మనం మూసీ నది అనేది ఇవాళ మనుషులు మనం తయారు చేసిందా? ప్రకృతి పరంగా ఎప్పుడో ఏర్పడినటువంటి నది కదా. అటువంటి నదిని కుంచుకపోవడానికి చూస్తూ ఊరుకున్నది ఈ 75 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఎవరు మేడం? మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పార్టీలు ఏవి? ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ కదా ఈ పాపం. మరి చక్కగా అన్నారు కౌశిక్ గారు, తలా ఇంత పిలా పాపం. ఎస్, డెఫినెట్ గా మీకు ఆ పాపం తగులుతుంది ఇవాళ. నేనేమంటున్నంటే ఈ రోజు నగరం ఇంత పెద్దగా అవుతున్నప్పుడు, గతంలోనే మూసీ వరదలు అనేకం వచ్చి ప్రజలు కొట్టుకుపోతున్న చరిత్ర నిజాం కాలం నుంచి ఉన్నప్పుడు, మరి ఎక్కడెక్కడ ఈ మూసీ నదిని నగరం మధ్యలో నుంచి పోతా ఉంది, ఇంత దీన్ని ఏ రకంగా డెవలప్ చేద్దామని ఒక్కనాడైనా? మూసీ నదికి ఒక కార్పొరేషన్ పెట్టిరు, అప్పులు తెచ్చిరు, ఏవి ఎక్కడ కనిపిస్తలేవు కదా. మరి ఇవాళ మూసీ నది ప్రక్షాళన కావద్దని ఎవరు అనుకుంటున్నాం? మేము ఫ్లోరైడ్ తో చచ్చిపోయినాం కదా. ఇవాళ నల్గొండ, భువనగిరు ఇవన్నీ పరిసర ప్రాంతాలన్నీ కూడా చాలా ఇబ్బందుల పాలైనాయి కదా. మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రోజు. ఏం కోరుతా ఉన్నాం? అయ్యా నువ్వు చేసేది ఏదో ఆయన 1,00,000 కోట్లు చేసిండు, నేను కూడా 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ చేస్తేనే సీఎం లాగా కనిపిస్తా ఈ రాష్ట్రంలో. మరి ఆయన 1,00,000 కోట్లు పెట్టి అక్కడంతా మునిగిపోయే ప్రాజెక్ట్ అంతా. మరి రేపు నువ్వేం చేస్తావో, మూసీతో ముంచేస్తావా, ఏం చేస్తావో తెలియదు.